అందరికీ హాయ్ అండి. నేను ఈరోజు ప్యాకెట్ పాల నుంచి వెన్న తీసి ఎలా నెయ్యి చేసుకుంటానో చూపిస్తానండి. నేను హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటానండి. ఇక అవి తోడుపెట్టి ఇలా తోడేసుకున్న తర్వాత పైన మేగడ ఉంటుంది కదండి, దాన్ని అంతా తీసుకొని ఒక బాక్స్లో వేసుకుంటూ ఉంటాను. ఒక 15-20 డేస్ అయిన తర్వాత దాన్ని నేను వెన్న తీసుకొని నెయ్యి చేసుకుంటానండి. ఈరోజు ఆ ప్రాసెస్ చేస్తున్నాను. ప్యాకెట్ పాలకు అందరూ నెయ్యి రాదనుకుంటారు కదండి, బాగా వస్తుందండి. ఇంట్లో పెరుగు మీద మేగడతో చేసిన వెన్న నెయ్యి చాలా బాగుంటుందండి. పాల మీద మేగడ కూడా తీస్తారని కొందరు చెప్తూ ఉంటారు. దానికన్నా పెరుగు మీద వచ్చే మేగడతో చేసిన నెయ్యి అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. ఒక 1 మినిట్ సరిపోద్దండి, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. ఒక 1 మినిట్లోనే మనకి వెన్న వచ్చేస్తుంది. అలా వచ్చేసిందండి, చక్కగా వెన్న గట్టిగా వచ్చేసింది. ఇక దాన్ని ఒక గిన్నెలో పోసుకొని అలా ఉన్న మేగడంతా ఒక గిన్నెలో పోసేసుకొని వెన్న తీసుకుంటాను. చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న. చాలామంది అయితే వెన్న ఎక్కడొచ్చింది నిజమా అంటూ ఉంటారు. నిజమండి, నేను చేసుకుంటాను, రెగ్యులర్గా నేను చేసుకుంటాను. నెయ్యి అయితే నేను బయట నుంచి ఎప్పుడు కొనండి, నేను ఇంట్లో నెయ్యి వాడుకుంటాను. ఇట్లా చేసుకున్నదే చాలా బాగా వచ్చింది. నెలకైతే డైలీ ఒక 1 లీటర్ తీసుకుందామంటే ఈజీగా ఒక 1 kg వరకు వస్తుంది. ఇక అది కాచుకునే విధానం బట్టి ఆ మేగడ కట్టించడం అవన్నీ కూడా ఉంటుంది ప్రాసెస్. జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం చాలా బాగా వెన్న వచ్చిందండి. ఒకసారి నీళ్ళతో కూడా కడుక్కుంటున్నానండి. అందులో మజ్జిగ ఉంటే అండి లోపలంతా అడుగంటినట్టు చాలా టైం కూడా తీసుకుంటుంది. ఒకసారి ఆ వెన్నను మరలా కొంచెం నీళ్ళు పోసుకొని వాష్ చేసుకొని శుభ్రంగా వంచేసి కాచుకున్నామంటే త్వరగా కూడా మనకు పని అవుతుంది. నేనైతే అలాగే చేస్తానండి. పెట్టేసుకున్నానండి. కొంచెం మెంతులు వేస్తానండి. మెంతులు వేస్తే నెయ్యి అసలు స్మెల్ ఎప్పటికీ రాదు. ఎన్నాళ్ళు ఉన్నా కానీ నెయ్యి చాలా బాగుంటుంది. ఈరోజు కాచినంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నేనైతే రెగ్యులర్గా మెంతులే వేస్తాను. కొందరు కరివేపాకు అవి కూడా చెప్తారు. నేను కరివేపాకు ఎప్పుడు వేయలేదు, కానీ మెంతులు అయితే నేను వేసుకుంటానండి. మెంతులతో చేదు వచ్చిద్దని అంటారని విన్నాను. చేదు రాదండి, నెయ్యిలో మెంతులు వేస్తే చేదే రాదు. చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి మాత్రం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇట్లా ఒక 10 మినిట్స్ పట్టిద్దండి కాచుకోవడానికి. ఒకసారి చేసుకున్నామంటే ఒక 10 డేస్ 15 డేస్కి 20 డేస్కి ఒక్కసారి మనకి హాయిగా తినొచ్చు. బయట కొనుక్కునే నెయ్యి కన్నా ఇది ఇంట్లోది బాగుంటుంది కదండి. ఎంతైనా క్వాలిటీనే కదా ఇంట్లోది. బయటదంటే మనకు తెలియదు కదా వాళ్ళు ఏమి కలుపుతారో ఏందో, ఎంత కల్తీ ఉంటుందో. ఇలా అయిపోయిందండి నాకు. నేను స్టోర్ చేసుకొని బాటిల్లో పోసుకుంటాను. ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.